2157వ సంవత్సరం. మనుషులు చదవడమెలాగో మర్చిపోయారు. ఇది ఒక్కసారిగా జరగలేదు. మొదట వాయిస్ అసిస్టెంట్లు వచ్చాయి. టైపింగ్ అనవసరమయ్యింది. తరువాత న్యూరల్ చిప్స్ వచ్చాయి. మాట్లాడటం కూడా అక్కర్లేదయ్యింది. ఆలోచనలే సందేశాలుగా మారాయి. పుస్తకాలు పాతకాలపు వస్తువులు అయిపోయాయి. 3 తరాలలోనే అక్షరాలు గుహల్లోని చిత్రాల్లాగా పురాతనమైపోయాయి. మాయ స్కాప్ కొనేవాళ్ళకి సామాను తెచ్చేది. పాత భవనాల్లో లోహాలు, సర్కిట్లు అమ్మగలిగే ఏదైనా వెతికేది. ఆ రోజు ఆమె చేతికి ఏదో విచిత్రమైన వస్తువు అంటుకుంది. దుమ్ముతో కప్పబడిన పసుపురంగు పేజీలతో ఉన్న ఒక పుస్తకం. ఆ తలుపు వెనక ఆమెకు ఊహించలేని ఏదో దాగి ఉంది. ఒక భారీ భూగర్భ గ్రంథాలయం. వందల సంవత్సరాల నుండి అలాగే భద్రంగా ఉన్న వేలవేల పుస్తకాలు. కాలం కూడా తాకనే ఒక అద్భుతమైన ప్రపంచం. ఇవి పుస్తకాలు కొడుకు. నేను ఎవరైనా ఇక్కడికి వచ్చే రోజుకోసం ఎదురుచూస్తున్నాను. ఇవి మన పూర్వీకుల జ్ఞాపకాలు, మన కథలు, మన జ్ఞానం, మన ఆత్మలు. ఇవి కాలానికి ఆహుతి కావడం నేను చూడలేకపోయాను. వారాల తరబడి మాయా రోజూ అక్కడికి వచ్చేది. ఆ వృద్ధులు ఆమెకు ప్రపంచం మరిచిపోయిన శక్తిని నేర్పించాడు. అక్షరాలు అర్థమైనప్పుడు ఆమె కళ్లల్లో ఆనందాశ్రువులు తిరిగాయి. ఈ చిహ్నాలలో మొత్తం ప్రపంచాలే దాగి ఉన్నాయి. నిషేధిత ప్రాంతంలో అనధికృత ప్రవేశం గుర్తించబడింది. మిమ్మల్ని గుర్తుపర్చుకోండి. మాయ పరుగెత్తింది. డ్రోన్లు వెంటపడ్డాయి. నేను ఇక్కడే ఉంటాను, కాని నువ్వు వెళ్ళిపో కూతురు. ఈ పుస్తకాలను తీసుకెళ్ళు. నువ్వు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించు. ప్రపంచానికి మళ్లీ కలలు కనడం గుర్తుచేయాలి. మాయా స్వరంగాల గుండా పారిపోయింది. పుస్తకాలతో నిండిన సంచి ఆమెను బరువుగా ఉంచింది. దూరంగా విధ్వంసం శబ్దాలు వినిపించాయి. ఆమె ఆ వృద్ధుణ్ణి మరెన్నడూ చూడలేదు. ఆమె వెనుకే ఒక భారీ పేలుడు. గ్రంథాలయం ప్రవేశద్వారం శిథిలాల కింద కప్పబడింది. మాయ మోకాళ్లపై కూలిపోయి ఏడ్చింది. 6 నెలల తరువాత ఒక రహస్య గదిలో చిన్న సమావేశం. మాయ ఆసక్తిగా ఉన్న యువకులు ముందు కూర్చుడి చెప్పింది. ఈ చిహ్నాలు కథలు చెప్పుతాయి. నేను మీకు నేర్పిస్తాను. ఒక చదువరి, ఒక గురువు, ఒక్కో పుస్తకం. ఇంతే. కథలు బలమైనవి. అవి మనుగడ సాగిస్తాయి. కాలానికి తగ్గట్టుగా మారుతాయి. అవి ఎదురుచూస్తూ ఉంటాయి. ఎవరైనా మళ్లీ గుర్తుకు తెచ్చుకునే ధైర్యం చేసేవరకు.